రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి నిన్న వచ్చారు. ఆ తర్వాత ఈరోజు దావోస్ పర్యటనలోని విశేషాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. దాన్ని అంతటినీ కూడా చూసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు దావోస్ ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. దావోస్లో ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులు కలిశామన్నారు. 50 ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం అయ్యామన్నారు. చాలామందితో కలిసి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశామన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళటం ఇది ప్రథమం కాదని ఆయనే చెప్పాడు. ఇప్పటికీ 13 సార్లు దావోస్ వెళ్ళామని చెప్పాడు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు, మొన్న ముఖ్యమంత్రి రీసెంట్గా ఆయన ముఖ్యమంత్రి తర్వాత 3 సార్లు, 8 సార్లు ఆయన అధికారికంగా దావోస్లో పర్యటించారు. అనధికారికంగా మళ్ళీ 5 సార్లు దావోస్ వెళ్ళారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేకపోతే అంతకుముందు వెళ్ళారు. దావోస్కి ఈయనకి ముఖ్యమంత్రిగా ఉన్న అపోజిషన్ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి దావోస్కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదనేది ఆయన మాటల్లోనే చాలా తేట తల్లవిగా చెప్పారు. దావోస్ వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం సాధించారా, ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారా అంటే చర్చలు జరిపాం తప్ప పెట్టుబడులు తీసుకొచ్చామనే మాట మొన్న ట్రిప్లోనూ చెప్పలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు వెళ్ళిన తర్వాత వచ్చినా కూడా కించిత్తు కూడా పెట్టుబడిని తీసుకురానటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎందుకు వెళ్ళారయ్యా దావోస్? మీరు మీ సొంత పనుల మీద వెళ్ళారా, లేక స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి మీ ఖాతాలను సరి చేసుకోవడం కోసం వెళ్ళారా? పెట్టుబడులు ఏమీ తీసుకురాకోకుండా దావోస్ వెళ్ళడం రావడం ఏమిటి? 100 కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్స్ కోసం వినియోగిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు అక్కడ తీసుకువెళ్ళిన జనం కోసం ఉపయోగిస్తున్నారు. స్పెషల్గా ఫ్లైట్లు వేసుకు వెళ్ళడమే కాకుండా అక్కడ కాఫ్టీరియాని మెయింటైన్ చేసి అక్కడ బెండకాయ పులుసు, కొత్తిమీర అన్నం ఇవన్నీ కూడా దావోస్ వచ్చినటువంటి పెట్టుబడిదారులకు తినిపించారు, తిన్నారు, కాఫీలు తాగారు, శాలువాలు కప్పారు, బహుమతులు ఇచ్చారు, తిరిగి వచ్చారు. ఏమి సాధించారు అంటే ఈసారి ఏమి సాధించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇంకా సాధించేది ఏదో తర్వాత వస్తుంది. గత 2 సార్లు వెళ్ళి మీరు ఏమి సాధించారు? ఒక్క పైసా ఎర్రగాని అయినా మీరు దావోస్ నుంచి పెట్టుబడి తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు. పిచ్చి లెక్కలు చెప్పి వాళ్ళకి ఎవరికి ప్రతిపక్ష నాయకులకు కానీ అడిగే వాళ్ళకి కానీ లెక్కలు తెలియదు. యావరేజ్ ఇన్కమ్ అంటే ఏమిటి, అదంటే ఏమిటి ఏమీ తెలియకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నారు. వారికి ఏమీ తెలియదు అనేటువంటి బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయలు విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి నలిగిపోతున్నటువంటి రాష్ట్రాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు? అనుభవం కలిగినటువంటి మీరు చూశాను. ఇవాళ హిందూ బ్రహ్మాండమైన ప్రకటన చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంతకన్నా బ్రహ్మాండమైన ప్రకటన. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ ఇంగ్లీష్ పేపర్స్ బ్రహ్మాండమైనటువంటి ప్రకటనలు ముఖ్యమంత్రి గారి బొమ్మ వేసుకొని ఇచ్చారు. మంచిదే, నేను కాదవడంలా. దీనికి ఏమైనా అర్థం ఉండాలి కదా. ఎందుకు మీరు ఈ ప్రకటనలు ఇస్తున్నారు? ఏమైనా దీనివల్ల పెట్టుబడి సాధించగలిగారా? ఇంతవరకు ఏదైనా ఒక ఎర్రగాని అయినా పెట్టుబడి తీసుకురాగలిగారా? మీరు దావోస్ పర్యటనకు వెళ్తారు, సింగపూర్ వెళ్తారు. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఎంత హాస్యాస్పదంగా ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దేశాలు తిరుగుతూ ఉన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. రాగానే ఏం చెప్పారో తెలుసా? సింగపూర్లో మరి ఏం చూశారో ఏమో, మరి జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత నవంబర్లో జపాన్ పర్యటనకు వెళ్ళారు. రాష్ట్రంలో విద్యలో జపాన్ భాషను ప్రవేశపెడతా ఉన్నారు. మరి అక్కడ ఏం చూసి వచ్చారో ఏమో తెలియదు. దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి కావాలి, మరి మనకు తెలియదు. ఇక్కడ కూడా బుల్లెట్ ట్రైన్లు పెడతాము అన్నారు. చైనా పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే
చైనాలో షాంఘైని చూశారు వాళ్ళు. షాంఘైని లాగా అమరావతిని చేస్తాం, షాంఘై లాగా అమరావతిని నిర్మిస్తాం, అమరావతి ఒక షాంఘై నగరం లాగా చేస్తామన్నారు. జపాన్ వెళ్ళాడు, టోక్యోని చూశాడు, అమరావతి వచ్చాడు, అమరావతిని టోక్యో లాగా చేస్తాను అన్నారు. టర్కీ వెళ్ళారు, ఇస్తాంబుల్ లాగా తయారు చేస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ దేశంలోకి వెళితే ఆ దేశంలో ఏది బాగుంటే దానిలాగా అమరావతిని తీసుకొచ్చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైసా కూడా పెట్టుబడులు తీసుకురానటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే మాత్రం ఏదో ఒరిగిపోతున్నట్టు, తండోపతండాలుగా ఈ విదేశస్తులందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేస్తున్నట్టుగా అద్భుతమైన కథనాలను వినిపిస్తూ ఉన్నారు. పాపం ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి ఇంత ప్రకటనలు ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే కూడా బాగోదని కొంత మొక్కేస్తారు. ఏదో అద్భుతం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఈ సన్ రైజ్ స్టేట్లో విపరీతంగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పెద్ద మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సత్య దూరమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కావడం, బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే యనమల రామకృష్ణుడు గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. చాలా అనుభవజ్ఞుడు. ఎంత అనుభవజ్ఞుడు అంటే ఆయన ప్రజల్లో గెలవలేకపోయినప్పటికీ కూడా ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తున్నారండి ఈ యనమల రామకృష్ణుడు గారు. సీనియర్ మోస్ట్, ఎందుకు మీరు సీనియర్ మోస్ట్ అబద్ధాలు చెప్తారు? ఒకానొక సందర్భంలో మా పార్టీ నుంచి మేము అడిగాం, మీరు పోయిన సంవత్సరం జనవరి 6న విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు. పెట్టి దానిలో ఏమన్నారా అంటే మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్లో 4,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడానికి ఎంఓయూలు చేసుకున్నాము, వచ్చేస్తున్నాయి అని చెప్పారు. ఏమండి, మీరు సంవత్సరం గతం పెట్టారు కదా, ఇది ఏమైనా కొంతమేరకైనా పెట్టుబడులు ఏమైనా రావడానికి అవకాశం ఉన్నదా చెప్పండి యనమల రామకృష్ణుడు గారు అని అడిగితే రాపోవటం ఏమిటి, బ్రహ్మాండంగా వచ్చేసాయన్నారు. ఏ విధంగా చెప్పారంటే 9 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 4,95,000 కోట్ల పెట్టుబడితో 455 సంస్థలు ఇప్పటికే నెలకొల్పారు, 250 సంస్థలు ఉత్పత్తులు కూడా ప్రారంభించేసినాయని చెప్పారు. విచ్ ఈజ్ ఏ లై. పచ్చి అబద్ధాన్ని రికార్డెడ్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు, అనుభవజ్ఞుడు. ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని నాకు అర్థం కాలేదు. వచ్చినాయి పెట్టుబడులు నిజంగా వచ్చుంటే బ్రహ్మాండంగా జరిగినాయి అనుకోవచ్చు. పెట్టుబడుల విషయాలు చూస్తే మరి ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం ప్రకారం పెట్టుబడులు ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా ఐఈఎం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దానిలో ఏమున్నాయంటే ఈ సంవత్సరానికి గాను అంటే 2016 గాను 10,703 పెట్టుబడులు వచ్చాయి, కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని వాళ్ళు చెప్పారు. మొత్తం ఇండియా పెట్టుబడులు ఎంతో తెలుసండి, 90,106 వాళ్ళు ఇచ్చింది. 90,106 వస్తే మన గౌరవనీయులైనటువంటి యనమల రామకృష్ణ గారు ఏం చెప్తారంటే 4,95,000 పెట్టుబడులు ఇక్కడే వచ్చాయనే మాట మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నా. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. లెక్కల్ని తారుమారు చేసి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ డబ్బులు ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చి ఎంఓఏలు రాసుకుంటారు మంచిదే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పిలిచి ఆంధ్ర భోజనం పెట్టి బ్రహ్మాండంగా వారికి రూమ్స్ పెట్టి వారిని గౌరవం ఇస్తారు కాబట్టి సంతకాలు పెట్టి వెళ్తారు ఎంఓఈల మీద. ఎంఓఈల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని అనుకుంటే అది పొరపాటు. ఎంఓఈలు పెట్టిన తర్వాత ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూరర్ మెమోరాండానికి సంతకం పెట్టవలసినటువంటి బాధ్యత, వారిని నమోదు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ డిపార్ట్మెంట్లో అక్కడ సంతకాలు చేయాలి. అక్కడ ఎంతమంది సంతకాలు చేశారా అంటే 5% కూడా సంతకాలు చేయనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ సమ్మిట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మొహమాటం కోసం సంతకాలు పెట్టి వెళ్ళిపోతే 4,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని గావుకేకలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చివరికి చూస్తే కనీసం
ఐఏఎం దగ్గర కూడా సంతకాలు పెట్టి రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు 10% కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే ఎందుకు ఈ బుకాయింపులు చేస్తున్నారు, ఎందుకు ఈ అబద్ధాలు ఆడుతున్నారో దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కోసేస్తున్నారు. ఇందాక కోతలు చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. దావోస్ వెళితే ఎంతోమందిని కలుసుకున్నారట. వాళ్ళందరూ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇంకా చాలా మాట్లాడారు, చాలా లెక్కల గురించి కూడా చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన లెక్కలు వచ్చేసాయి, అద్భుతంగా జరిగిపోతుంది, నేను కష్టపడుతున్నాను, కష్టపడితే ఫలితాలు వస్తాయి, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఫలితాలు వచ్చేసినాయి, ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానంలోకి వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానం వచ్చామని నువ్వు అనుకుంటేనో లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనుకుంటేనో కాదు. ఎంతమంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చారని, ఎంతమంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఎంత ఇన్వెస్ట్ చేశారో లెక్క చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు 8 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వెళ్ళినప్పుడు మీ ఖర్చు ఎంత అయింది, రాష్ట్ర ఖజానా నుంచి ఎంత మీరు ఖర్చు పెట్టారు? ఒకసారి జీవో ఇస్తారు 8 కోట్లని, మళ్ళా ఏపీఐఏసీ దగ్గర నుంచో ఐడీసీ దగ్గర నుంచో మళ్ళీ ఇంకో రూట్లో కొన్ని మళ్ళీ 10 కోట్ల 20 కోట్ల ఖర్చు పెడతారు. ఒక్కొక్క ట్రిప్పుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశ పర్యటనలకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సొమ్ముని మీరు సోగ్గా వాడుకుంటున్నారు తప్ప విదేశ పర్యటనలకి ఈ ఖర్చు పెట్టిన దానికి తుల్యమైనటువంటి పెట్టుబడులు తీసుకురానటువంటి పరిస్థితుల్లో మీరు కనిపిస్తూ ఉన్నారు. ఇందాక చెప్తున్నారు యావరేజ్ యాన్యువల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి పరిశీలిస్తే ఈ గ్రోత్ రేట్ ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డారని, కష్టపడటం వల్లే బాగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని, లెక్కలన్నీ తారుమారు అయిపోతున్నాయని. ఈ యావరేజ్ యాన్యువల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం పర్టికులర్గా చూస్తే 1984-94 మధ్యన 8.26 ఉన్నది. 1994-2004 మధ్యన 6.51 ఉన్నది. 2004-2009 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10.9% ఉన్నది. 2004-2014 అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఉంటే అది 7.98% యాన్యువల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బాగా అభివృద్ధి చెందిపోతుందంట. అంతకుముందు అభివృద్ధి చెందలేదట, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ లేదట. ఈయన వెళ్ళి దావోస్ వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి పట్టుకురాబట్టే పెట్టుబడులు వచ్చేసాయనేటువంటి మాట ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మసిపూసి మారేడుకాయ చేయటానికో, మీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించో, లేకపోతే మీడియాలో ఉన్నటువంటి మీ అనుకూలమైనటువంటి మీడియాను ఉపయోగించే అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు గారు అయితే పచ్చి అబద్ధాలు చెప్తారు. నిజంగా అయితే ఇది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, కానీ ఇతర దేశాల్లో అయితే ఇలా అబద్ధాలు చెప్తే 420 కేసు పెట్టి లోపల పడేస్తారు. ఒక ఫినాన్స్ మినిస్టర్ పచ్చి అబద్ధాలతో అధికారికంగా ఒక ప్రకటన చేసిన తర్వాత ఆయనకి అసలు నిజంగా గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు విధానాలతో అనేక సార్లు అనేక పర్యటనలు చేసి అనేక రకాలుగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు పెట్టుబడులు తీసుకురావడం లేకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని మానుకోమని మనం చేస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు విదేశాలకు వెళ్ళి రావడానికి మేము వ్యతిరేకం కాదు, పెట్టుబడులు తీసుకురావడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ విదేశాలకు వెళుతున్నారు వస్తున్నారు అద్దంకి సింగడు వెళ్ళినట్టు వచ్చినట్టు తప్ప మీరు పెట్టుబడులు తీసుకురావడం లేదు. పెట్టుబడులు తీసుకురావాలనే చిత్తశుద్ధి కూడా మీకు లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే, మీరు ఫోజులు ఇవ్వడం కోసం మాత్రమే దావోస్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, శ్రీలంక వెళ్ళినా అక్కడ ఫోటోలను ఫ్రంట్ పేజీలో క్యారీ చేసుకొని ప్రజల్లో ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం తాపత్రయపడడం తప్ప మీరు ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలనే చిత్తశుద్ధి మీకు లేదు. ఉద్దేశపూర్వకంగానే మీరు 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజల్ని మోసం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని మనం చేస్తున్నాం. ప్రజలు ఇవాళ కష్టపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేక, ధనం లేక కేంద్రం వైపు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఇటుకిటిగా తీసుకొచ్చి అమరావతిలో పెట్టమని. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి చిన్నపిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, డబ్బులు లేవని బావురామని మనం కోరుతూ అమెరికా వెళ్ళడానికి, సింగపూర్ వెళ్ళడానికి, మలేషియా వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి నిజంగా మీరు కోరుకుంటున్నారా?
లేకపోతే మీ వరకు మీ అభివృద్ధిని కోరుకుంటున్నారో తక్షణం సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అయిందో బయట పెట్టండి. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో లెక్కలు చెప్పండి. వైట్ పేపర్ మీద రిలీజ్ చేయండి. అలా కాకుండా మీడియా ముందెళ్ళి ఎవరిని అడిగితేనే వాళ్ళ మీద రుసరుసం అంటాం, వారిని దబాయించడం సరైనటువంటి విధానం కాదు. మీరు ప్రజల సొమ్ముతో సోకు చేసుకొని ప్రజల్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, 420 పనులు చేస్తున్నారని చెప్పక తప్పదు చంద్రబాబు నాయుడు గారు. రావు, ఎప్పుడు రావు. ఎంఓయూలు చేసుకున్నవన్నీ కూడా రావు. ఎంఓయూలు చేసుకున్న వాటిలో 25% వస్తే చాలా ఎక్కువ. అయితే నేను అనేది ఏమిటంటే ఆ 25% కూడా రాలేదు. నేను మొన్న ఎంఓయూలు చేసుకునే కాదు, మొన్న విశాఖపట్నంలో ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ పెట్టేస్తారని కాదు నేనేది. ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండంలో కూడా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ క్యాలిక్యులేషన్స్ వారి దగ్గర లేవు, ఎవరు ముందుకు రావడం లేదు. అయినా వస్తున్నట్టుగా ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు? నేను ఒకటే అడుగుతా ఉన్నా. పోయిన సంవత్సరం జనవరిలో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు విశాఖపట్నంలో. అక్కడ మీరు అయిపోయిన తర్వాత 4,72 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు, రాలేదు. అవన్నీ రాకోకుండా మళ్ళీ ఎందుకండి మళ్ళీ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు? వాటి గురించి ఫాలోఅప్ చేశారా? వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేశారా? ఆ ఎంఓయూల్లో ఎవరు సంతకాలు పెట్టారో వాళ్ళని కనుక్కున్నారా? వాళ్ళందరిని వెళ్ళి ఐఏఎంలో రిజిస్టర్ చేసుకోమని చెప్పారా? అవే మళ్ళీ రెండో దుకాణం మొదలెట్టారు. ఇక్కడ మళ్ళీ ఖర్చు పెడతారు, దీన్ని మళ్ళీ వదిలేస్తారు. అంటే ప్రచారం చేసుకోవడానికి కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలంటున్నా? ఇంకా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు సార్, జల్లికట్టు స్ఫూర్తితో యువత అంతా కదిలి రావాలి, ప్రత్యేక హోదా కోసం అందరూ కలపాలి. మంచిదే. పవన్ కళ్యాణ్ గారు జల్లికట్టు స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని ఉద్యమం చేయాలి అని అంటున్నారు. నేను ఒకే మాట చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతకుముందు ఎన్ని ఉద్యమాలు నిర్వహించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. అనేక ఉద్యమాలు నిర్వహించాం, నిరాహార దీక్షలు చేశారు, జంతర్ మంతర్కి వెళ్ళి నిరాహార దీక్ష చేశారు, బందులు చేశాం, ఇతర పార్టీల సహకారంతో బందులు నిర్వహించడానికి ప్రయత్నం చేశాం, యువభేరులు పెట్టి విద్యార్థుల్ని చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శభాష్, మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమ స్ఫూర్తికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఆయన ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషమని మనం చేస్తున్నాం. ఆయనే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి వారు కూడా ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మరింత పటిష్టం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇందాక చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగల, ఆయన అన్నాడు జల్లికట్టు ఉద్యమానికి దీనికి సంబంధం అన్నాడు. నిజంగానే జల్లికట్టు ఉద్యమానికి దీనికి సంబంధం లేదు. జల్లికట్టు జీవన్మరణ సమస్య కాదు, అది ఒక సాంప్రదాయం. సాంప్రదాయం కోసమే తమిళులు అంత ఉద్యమిస్తే జీవన్మరణ సమస్య అయినటువంటి ప్రత్యేక హోదా కోసం ఎంత ఉద్యమించాలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. అక్కడ జల్లికట్టు ఉద్యమం కోసం పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీకి లేని దానికి కక్కుర్తిపడి ఈ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచింది నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా. నీ వెన్నుపోటుకి ఎన్టీ రామారావు గారు మరణించారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఉద్యమం మరణించదు. నీవు దీనికి సహకరించకపోయినా, అనేక ఉద్యమాల ప్రేరణ కనిపిస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతాం, సాధించేంత వరకు విశ్రమించాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తాం. లేటెస్ట్ స్ఫూర్తి తమిళులు, మొన్నటి స్ఫూర్తి తెలంగాణ ప్రజలు, ఆ రెండు స్ఫూర్తులే కాకుండా మరింత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా మనవి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు దీనికి మద్దతు పలుకుతున్నందుకు సంతోషిస్తూ వారిని ఉద్యమాల్లోకి ఆహ్వానిస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి నాదొక విన్నపం కూడా మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ నేను చదివా. దానిలో ఏం చెప్పారంటే,
యువకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తిరగబడండి అనే పద్ధతుల్లో మాట్లాడు. కేంద్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగం చంద్రబాబు నాయుడు. ఈ తెలుగుదేశమే ప్రత్యేక హోదాకి అడ్డంకి. ముందు తెలుగుదేశం మీద తిరగబడవలసినటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నా. ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ క్రమంలో రిపబ్లిక్ డే సందర్భంగా 26న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ప్రత్యేక హోదా కోరుకుంటున్న ప్రతి వారు కూడా ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాం. సార్, క్యాండిల్లు కాగడాలు పట్టుకొని తిరిగితే ఏంటి అర్థం? అసలే విశ్వనగరం వైపు వెళ్తున్న అమరావతిలో ఇలాంటి సాంప్రదాయాలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మాటే కదా మీరు చెప్పేది. క్యాండిల్స్ కాగడాలు పట్టుకు తిరిగితే ఏం ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారి వెనకాల చొక్కా, లోకేష్ బాబు గారి వెనకాల చొక్కా పట్టుకుని బయలుదేరితే బాగా ఉపయోగం అని అంటున్నారేమో బహుశా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం అధికారంలో లేరు నాయన. ఆ రోజున మీరు ఇలా ఆలోచించారా? నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ పోరాటం చేస్తే తప్ప ప్రత్యేక హోదా సాధించలేము అనేది ప్రజలందరికీ అర్థమైంది. ఒక చిన్న సమస్య, ఒక సాంప్రదాయబద్ధమైన సమస్య, తమిళందరూ ఏకమైపోయి సాధించారు. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు ఉన్నది. తెలుగు ప్రజలు చావదచ్చిన వారు కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని సముద్రంలో దూకటానికి సిద్ధంగా లేరు. ప్రత్యేక ప్యాకేజా? ఏంది ప్రత్యేక ప్యాకేజీ? ఎక్కడుంది ప్రత్యేక ప్యాకేజీ? ఉందా అసలు? అరుంధతి నక్షత్రంలాగా ప్రత్యేక ప్యాకేజీ అసలు కనపడిద్దా? ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే మనం నమ్మాలి, వినాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. బయట మాత్రం బ్రహ్మాండమైన గుళికలు వేస్తున్నారు. ప్రజలు దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాం. భూమా అఖిలప్రియ మీద దాడి జరగలేదు, ఇవాళ కూడా చెప్తున్నాను. అసలు నాకు తెలియక ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను. భూమా అఖిలప్రియ గారిని, పరకాల ప్రభాకర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అటుగా వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు వచ్చారు? కరవలు ఎందుకు రాలేదు తెలుగుదేశంలో? వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు ఆ సమయానికి? ఈ ఇద్దరే సెక్రటేరియట్కి జూపూడి ప్రభాకర్ గారును, పరకాల ప్రభాకర్ అనుకున్నాను, క్షమించాలి, జూపూడి ప్రభాకర్ గారును భూమా అఖిలప్రియ గారు ఇద్దరు మాత్రమే ఎందుకు వచ్చారు? నేను ఆలోచించగా విషయ సేకరణ చేయగా నాకు అర్థమైంది ఏమిటంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి యాత్ర విజయవంతమవుతున్నటువంటి దశను చూసి లోకేష్ బాబుకి భయం పుట్టి వీళ్ళిద్దరిని అక్కడికి పంపించాడు. పంపిస్తే సహజంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారారు కాబట్టి క్యాడర్ చూడంగానే ఏదో గందరగోళం చేస్తే అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద వేద్దామనేటువంటి ఒక ప్రయత్నంతో లోకేష్ బాబు కుట్రా. లేకపోతే నాకు తెలియగలుగుతాను, సెక్రటేరియట్ మూసే సమయానికి 5 గంటల సమీపిస్తున్న సమయానికి జూపూడి ప్రభాకరు, ప్రియా ఇద్దరు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరూ కావాలని లోకేష్ బాబు పంపించాడు, అందుకే వచ్చారు. ఇది కుట్రలో భాగం. ఇది విషపూరితమైనటువంటి కుట్ర. ఇది ఎక్కడ ఫెయిల్ అవ్వగానే తెల్లారి బయటికి మళ్ళీ పసుపు నీళ్లు చల్లడం మొదలెట్టారు. పసుపు నీళ్లు చల్లడం ఏంటంటే నాకు అర్థం కాదు. పసుపు నీళ్ళు కట్టే సాంప్రదాయం ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా పసుపు నీళ్లు చల్లేటువంటి సాంప్రదాయం? దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు. ఇది అన్యాయం. జాగ్రత్త. మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో కుదరదు. అధికారులు మీ వైపు ఉండొచ్చు, పోలీస్ యంత్రాంగం మీ వైపు ఉండొచ్చు, శాశ్వతంగా ఉండరనే విషయాన్ని లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు గమనిస్తే మంచిది. మేము పర్సనల్గా తీసుకోవట్లేదే. ఎందుకు తీసుకోవాలి పర్సనల్? నేను అక్కడే ఉన్నాను. భూమా అఖిలప్రియ గారి కారు వచ్చినప్పుడు ఎదురుగానే నా కారు ఉన్నది. అన్యాయంగా ఒక మాట మేము దాడి చేసామా? మొట్టమొదటి న్యూస్ ఎలా వచ్చిందో చూసారా మీరు? మేము గమనించే ఉంటారు. భూమా అఖిలప్రియ కారుపై దాడి, అద్దాల ధ్వంసం, పోలీసుల రక్షణతో బయటపడ్డ అఖిలప్రియ
ఉందా? తర్వాత వీడియోలు ఇవి చూశారు కదా, ఏది క్లిప్పింగ్స్ ఉందా? అది ఏదో ఆమె వచ్చింది, ఆమె చూడంగానే నలుగురు పోగయ్యారు. వాళ్ళు ఈయన కోసం వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు. ఆయన ఆలస్యం అయింది కాబట్టి అఖిలప్రియ గారు కనపడరు కాబట్టి అఖిలప్రియ గారిని చూడటానికి వెళ్ళారు. సహజం అది. దానికి ఏదో కొట్టారు, అద్దాలు పగిలిపోయినాయి, పోలీసులు వచ్చి రక్షించారు. ఏంది ఇవన్నీ? లోకేష్ బాబు గారి ప్లాన్ సక్సెస్ కాదు నాయన. అబద్ధాలు చెబితే కుదరదు, అతకదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. క్లింటన్ గారు ఏం స్పందించొద్దు, లేకపోతే ట్రంప్ ఏమో స్పందించొద్దు. ట్రంప్ స్పందించమని అడగండి, పాపం ఆయన ఖాళీగా ఉన్నాడు. ఎవరు అడిగింది? ఎవరు? ట్రంప్ స్పందిస్తాడు, చెప్పమనండి. ఏంటంటే జగన్ గారు స్పందించేది? అది ఏమి జరగదానికి జగన్ గారు స్పందించేది ఏంటి? ఏమన్నా జరిగితేగా. అసలు ఎందుకు వచ్చారు జూపూడి ప్రభాకర్, అఖిలప్రియ ఆ టైంకి ఎందుకు వచ్చారు? లోకేష్ బాబు చెబితే వచ్చామని చెప్పండి, స్పందిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలియదు కాదు, నేను అక్కడ ఉన్నాను సమయానికి. మాకు తెలియదు బాబు, మరి చెబితే పోయేది ముందే. బర్త్డే శుభాకాంక్షలు ఆయనకి.